అనుకూలంగా ఉంటాయమ్మా. అలాగే గురువుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరం నుండి దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయండి? శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రత్యేకంగా మన దేశకాలమాన పరిస్థితులంతా కూడా చూసుకునేటట్టయితే వర్షలగ్నం అనేది మీనలగ్నం అయింది, అలానే జగలగ్నం అనేది వృషభ లగ్నం అయింది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. అనేక మార్పులు జరగబోతున్నట్లో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మనకి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి తోటి ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా మంచిది. అంటే వాళ్ళ యొక్క బాంధవ్యం అనేది ఎలా ఉంటుందనంటే మధ్య రకంగా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుంది. అంటే అతి ఎక్కువ కాదు, అతి తక్కువ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి వీళ్ళ యొక్క సంబంధాలు అనేవి మధ్య రకమైన సంబంధాలే, కానీ పరిపూర్ణంగా ఉండే సంబంధాలు అనేవి అవకాశం అనేది లేదు. తర్వాత వచ్చేటప్పుడు పంటలు బాగా పండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే వర్షం అనేది అధిక వర్షం బాగా ఎక్కువగా ఉండటం, అధిక ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే మానవ సంబంధాలు అనేవి తగ్గిపోవటం, వివాహాది శుభ కార్యక్రమాలు కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం. గతంలో ఏదైతే సినిమా హాల్స్ కనుక ఫంక్షన్ హాల్స్ చేసి ఆ ఫంక్షన్ హాల్స్ మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహారంభాలు, గృహప్రవేశాలు, ఉపనయన సంస్కారాలు అవన్నీ ఉంటాయి, కానీ వివాహాది శుభముహూర్తాలు అనేవి ఉన్న పంచాంగంలో ఉన్న చేసుకునేవాడు కరువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అలానే ఎండలు బాగా పెరగటం, వర్షం బాగా పండే అవకాశం ఉంటుంది, పంటలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలానే పాలు, ఆవులు గేదెలు పాలిచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే భూకంపాలు, మానవతా సంబంధాలనేవి కూడా తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూకంపాలు, వరదలు రావటం, సముద్రాలన్నీ కూడా పొంగే అవకాశాలు ఎక్కువ ఉండటం, మానవ సంబంధాలనేవి చాలా తగ్గిపోతాయి. బంగారం రేట్ అనేది, బంగారము, వెండి, రాగి వస్తువులు బాగా పెరగటం, నూనె అలానే నెయ్యి వస్తువులు ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు ప్రజలందరూ కూడా ఎక్కువగా రుణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రోగాలు బాగా పెరగటం ఒకటి, చికాకులు, అనాలోచిత నిర్ణయాలు, ప్రతి నిర్ణయం వెనక కూడా ఏదో ఆచితూచి అడుగు వేయటం, నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం ఒకటి. అలానే ఇక్కడ లగ్నాధిపతి కేంద్రం గతుడు కావటం వల్ల కూడా రుణాలు చేయటం, చికాకులు, రాజకీయ పరంగా ఇబ్బందులు, ప్రముఖ నాయకులకు కూడా కొంత ప్రాణగండాలు ఉండటం, అలానే ప్రభుత్వం నుంచి కొంచెం మంచి ఆలోచనలు పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి. కొంతమేర ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, అలానే అవకాశాలతో పాటు కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం